హాయ్ హలో నమస్తే, నేను మీ శేషుప్రియ. చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఎన్ ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్లి అచట 10వ తరగతి పూర్తి చేసి తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA, తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన సొంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్లేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి 9వ తరగతి పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినను ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. చదువుకున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకొని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నాడు. కాంగ్రెస్ హై కేబినెట్ లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాట పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడాడు. 28వ ఏట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్న వయసు గల సభ్యుడు, మంత్రి, తెలంగాణ రాష్ట్రం విభజన పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకునిగా సేవలు. ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓటులో IT ఇండియన్ ఆఫ్ ద మిలీనియం గా ఎంపిక. టైమ్ మ్యాగజైన్ ద్వారా సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపు. ఎకనామిక్స్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపు. CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఆయనను పిలుస్తారు. 2016 జనవరి 30న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్ MIT స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలిసి ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం 2017 మేలో ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు తీసుకున్నారు.